వినండి. న మాతుః పరం దైవం ఇది ఆర్యోక్తి. తల్లి కంటే వేరు దైవము లేదు. వినండి. గురుపత్ని, రాజపత్ని, జ్యేష్ఠపత్ని, తథైవ చ పత్ని మాతా స్వమాతా చ పంచైతా మాతరస్మృతాః. కన్న తల్లితో పాటు మరు నలుగురిని కూడా తల్లులుగానే నిర్ణయించారు మన పెద్దలు. ఆ నలుగురు మన అంత ప్రేమగాను అలాగే చూస్తారు కూడా. గురు పత్ని, గురువు గారి పత్ని తల్లితో సమానం. గురువు నేర్పిన విద్య వల్లే మనకి జీవనోపాధి ఏర్పడి జీవితం సుఖవంతమవుతుంది. ఆ గురువు గారి పత్ని తల్లితో సమానం. రాజపత్ని, మనం మన ఇంటి ఆవరణ దాటి బయటికి వెళ్తే మనం పరిపాలిస్తున్న నేతల పాలనలోకే వెళ్తాం. అక్కడ ఎంత సౌకర్యవంతమైన ఉంటే మన జీవితం అంత సౌకర్యంగా ఉంటుంది. సో మన పాలించే రాజదంపతులు మనకి తల్లిదండ్రులతోనే సమానం. జ్యేష్ఠ పత్ని, అన్నగారి భార్య. అన్నగారి భార్య ఎప్పుడూ తల్లితో సమానం. తల్లి వెనకనే ఉండే ఆమె తల్లితోనే సమానం అవుతుంది. తథైవ చ, అట్లే పత్ని మాత, భార్య యొక్క తల్లి. మనం వెళ్ళంగానే అల్లుడు వచ్చాడని అత్తగారు 4 రకాల వంటలు చేసి పెడదాం అనుకుంటుంది. కడుపు చూసి భోజనం పెట్టే ప్రతి తల్లి తల్లే. స్వమాతాచ, కన్న తల్లి. పంచయిత మాతరస్మృతాః, ఈ 5 తల్లులు. మాతృభ్యో నమః, తల్లులందరికీ నమస్కారం. తల్లి అయిన ప్రతి తల్లికి నమస్కారం.